కూచిపూడి కళలో అద్భుత ప్రతిభ చూపించిన జ్ఞానశ్రీకి శివం ఫౌండేషన్ అభినందనలు. ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రతిభ చూపిన చిన్నారి జ్ఞానశ్రీకి అభినందిస్తూ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జ్ఞాపికతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ఒంగోలు వాస్తవ్యులు ఆళ్ల హరికృష్ణ, సుప్రజ దంపతుల చిన్న కుమార్తె జ్ఞానశ్రీ చిన్నతనంలోనే కూచిపూడి నృత్యంలో నాట్య మయూరి అవార్డు, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, నేషనల్ బాలరత్న అవార్డు, నేషనల్ నాట్య రత్న అవార్డు, లిటిల్ చాంప్ అకాడమీ ఆఫ్ ఇండియా వారి సరస్వతి, నటరాజ అవార్డులు పొందిన జ్ఞానశ్రీకి పలువురు ప్రముఖులు అభినందించడం జరిగింది. డాన్స్ టీచర్ డాక్టర్ పావని చైతన్య శివసాయి నాట్య లయం వారు గత 2 సంవత్సరాల నుంచి జ్ఞానశ్రీకి కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు అని తెలిపారు. శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి మాట్లాడుతూ చదువుతో పాటు కూచిపూడి నృత్యంలో ఉన్నత స్థితికి రావాలని కోరారు. ఈ సందర్భంగా శివం శరణాలయంలోని వృద్ధులకు పండ్లు, భోజనం, నగరంలోని పేదలకు 300 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానశ్రీ బంధుమిత్రులతో పాటు మల్లవరపు శ్రీనివాసరావు, చౌదరి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాకు ఆప్తులు ఆళ్ల హరి సుప్రజ దంపతుల బుద్ధుల కుమార్తె జ్ఞానశ్రీ కూచిపూడి నృత్యంలో ప్రతిభ సాధించిన సందర్భంగా ఇవాళ ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో జ్ఞానశ్రీకి శివం ఫౌండేషన్ తరఫున అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చదువులతో పాటు జ్ఞానశ్రీ నృత్యంలో కూడా మంచి స్థాయికి ఎదగాలని శివం ఫౌండేషన్ తరఫున ఆశీర్వదించడం జరిగింది. చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని జ్ఞానశ్రీని చదువుతో పాటు కూచిపూడి నృత్యంలో మంచి స్థాయికి ఎదగాలని, ఉన్నత స్థితిలో ఎదగాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ సందర్భంగా శివం శరణాలయంలోని పెద్దల ద్వారా ఆ అమ్మాయికి షీల్డ్ ఇచ్చి అభినందించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ పళ్ళు, కాయలు, స్వీట్లు పంపిణీతో పాటు ఒంగోలు నగరంలో అనాథులు, యాచకులు, పేదలకు 300 మందికి అన్నదానం చేయడం జరిగింది. జ్ఞానశ్రీ భవిష్యత్తులో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశించే విధంగా ఉన్నత స్థితికి ఎదిగి మంచి భవిష్యత్తులో ఉండాలని, 10 మందికి సహాయం చేసిలో ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆల్లా జ్ఞానశ్రీ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. కూచిపూడి నృత్యంలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన సందర్భంగా ఈరోజు పేదలకి, అనాథలకి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎటువంటి దిక్కువక్కు లేని వృద్ధులకి, అనాథలకి నిత్యం అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గొల్లపూడి శ్రీహరి గారు,
మారెళ్ళ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆళ్ళ జ్ఞానశ్రీకి చిరు సన్మానం చేయడం జరుగుతుంది.